దేవుడుంటే ఎందుకు మాకీ కష్టాలు, దేవుడుంటే ఎందుకు మాకీ కష్టాలు అనే ప్రశ్న కూడా మనకు రావచ్చు. కుటుంబాలలో ఎన్నో కలహాలు, భార్య భర్తని చంపేస్తూ ఉంది, భర్త భార్యను చంపేస్తూ ఉన్నాడు, పిల్లలు తల్లిదండ్రులను చంపేస్తూ ఉన్నారు. ఎంతో కక్ష, ఎంతో స్వార్థము ఈ భూప్రపంచంలో మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో భయంకరమైనటువంటి యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ చూసినప్పుడు దేవుడు ఉంటే ఎందుకు మనకి ఇంత భయంకరమైన కష్టాలు. మధ్యకాలంలో నేను ఒక వాట్సాప్ వీడియో క్లిప్ చూశాను. అదేంటంటే ఒక భార్య భర్త తమ కుమారుడు ఒక 6 years ఉంటాయి, బైక్లో వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఒక యాక్సిడెంట్కి గురయ్యారు. యాక్సిడెంట్ అయినప్పుడు జరిగినటువంటి పరిణామం ఏంటంటే తల్లి తండ్రి పిల్లవాడు ముగ్గురు కింద పడిపోయారు. 6 సంవత్సరాల తన కుమారుడికి చెయ్యి విరిగిపోయింది. వాడు నాన్న నాన్న అని వాడు అరుస్తూ ఉన్నాడు. ఇటు చూస్తే భార్య సృహతప్పి పడిపోయింది, బ్రతికుందా లేదో తెలియదు. ఇతడు లేచి వెళ్ళి తన కుమారుని చేతుల్లో తీసుకుందామంటే ఇతడు లేవలేకపోతా ఉన్నాడు. ఈ వీడియో క్లిప్ నేను చూసినప్పుడు హృదయము చాలా బాధగా అనిపించింది. ఇటువంటి భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్ కూడా జరుగుతాయా? తన కుమారుడు అరుస్తూ ఉన్నా కూడా తండ్రి ఏం చేయలేకపోతా ఉన్నాడే, భార్య చనిపోయిందో లేదో చూచే ప్రయత్నం చేసేదానికి కూడా అతను లేవలేకపోతా ఉన్నాడే. ఇంత హృదయ విదారకమైనటువంటి పరిస్థితులు ఎందుకు అని ఆలోచించినప్పుడు దీనికి అంతటికీ కారణము దేవుడు కాదు, కానీ దేవుడు కానే కాదు, కానీ అది మానవుడు చేసినటువంటి పాపము. కొంతమంది ఏమంటారంటే మేమేం పాపం చేయలేదండి అంటారు. కొంతమంది ఉన్నారు క్రైస్తవ సమాజంలో కూడా అక్కడక్కడ తారసపడతా ఉంటారు. మేమేం పాపం చేసామనండి, మీరు ప్రతిసారి పాపం పాపం అని చెప్తా ఉంటారు, పాపం ఒప్పుకోమంటారు, మేమేం పాపం చేసామంటారు. సత్యమైనటువంటి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. నేనేం పాపం చేశానని ఒక మానవుడు అనొచ్చు. దానికి జవాబుగా నేను ఈ విధంగా అడుగుతా ఉన్నా. గడిచిన వారంలో నేను కానీ మనం కానీ తలంచిన ప్రతి తలంపు, ఆలోచించినటువంటి ప్రతి చెడు ఆలోచన అన్నీ ఒక పేపర్ మీద మనం రాయగలిగితే, మనం రాసినటువంటి మన హృదయంలో చెలరేగిన ప్రతి చూపుకు సంబంధించి, తలంపులకు సంబంధించి, మనం చేసినటువంటి కుతంత్రాలకు సంబంధించి ఇవన్నీ కూడా మనం పేపర్ మీద పెట్టగలిగితే ఏ మానవుడైనా చెప్పగలడా నేను పాపం చేయలేదని? చక్కగా అర్థమైపోతుందిగా మనం పాపం చేసామని. కాబట్టి పాపము నేను చేయలేదు అని ఏ మానవుడు చెప్పలేడు. ఇంకా మీకు అర్థం కావాలంటే ఇంకొక ఉదాహరణ కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ లైట్లన్నీ వెలుగుతూ ఉన్నాయంటే ఎలక్ట్రిసిటీ ప్రవహిస్తూ ఉంది, ఎలక్ట్రికల్ ప్రెషర్, ఎలక్ట్రికల్ పొటెన్షియల్ అక్కడ ఉంది. అయితే ఆ వైరు మనం పట్టుకుంటే మనకు షాక్ కొడుతుంది, చనిపోతాం. అయితే ఇప్పుడెందుకు షాక్ కొట్టలేదు అని అంటే ఈ గాలి ఒక ఇన్సులేటర్గా పనిచేస్తూ ఉంది కాబట్టి గాలిలో ఎలక్ట్రికల్ కరెంట్ ప్రవహించలేదు కాబట్టి మనకు షాక్ కొట్టలేదు, బాగానే ఉంది. అయితే ఒకవేళ ఈ గాలి అనేటువంటి ఇన్సులేటర్ కండక్టర్గా తయారైందనుకోండి, ఏ మానవుడైనా ఈ భూప్రపంచంలో జీవించగలడా? ఎవరూ జీవించలేరు. గాలిలో ఎలక్ట్రిసిటీ ప్రవహిస్తే అందరికీ షాక్ కొడుతుంది, ప్రమాదం. ఇప్పుడు నేను అంటాను, మన హృదయంలో చెలరేగే ప్రతి తలంపు అందరికీ తెలిస్తే, మనం ఆలోచించే కుతంత్రాలు, మన హృదయంలో మన చూపుల్లో చెలరేగేటటువంటి చెడు చూపులు, ఇవన్నీ కూడా భర్త హృదయంలో చెలరేగేవి భార్యకి, భార్య హృదయంలో చెలరేగేవి భర్తకి, తల్లిదండ్రులకి పిల్లలకి తెలిస్తే కుటుంబాలు ఉంటాయంటారా? మరి అప్పుడు అర్థమైపోతుందిగా మానవుడు పాపం చేస్తూ ఉన్నాడని. మేమేం పాపం చేశామని ఎవరు చెప్పే పరిస్థితి లేదు.